హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో ప్రముఖ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ సర్జన్ డాక్టర్ జె రాజేశ్వరి గారు మనతో ఉన్నారు. అండ్ హెయిర్ మీద వచ్చే సమస్యల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే పప్పు గారు, బాగున్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే డాక్టర్ రాజేశ్వరి గారు, ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత లుక్ అనేది నేచురల్ గానే ఉంటుందా, లేకుంటే వీళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నట్టు కనిపిస్తుంటదా? మనకు రిజల్ట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ రిజల్ట్, తర్వాత లుక్స్. ఓకే, రిజల్ట్ అనేది 100కి 100% నో డౌట్ 100% రిజల్ట్ అనేది వస్తుంది. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక పేషెంట్ కి ఒక 5000 గ్రాఫ్ట్స్ పెట్టాము. సో 5000 లో ఒక 3 to 5% సర్వైవ్ అవ్వకపోవచ్చు, బట్ ఓవరాల్ గా అయితే మిగతా అంతా అయిపోతుంది. కాబట్టి ఇది ఆల్మోస్ట్ 98 to 95% సర్వైవ్ అయిపోతుంది, గ్యారంటీగా రిజల్ట్. కాకపోతే పప్పు గారు, ఇప్పుడు మీరు అన్నట్టు రిజల్ట్ విషయానికి వస్తే అందరికి ఒకలాగా రాదు. అది కూడా ఓకే, అందరికి ఒకలాగా రాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక ఏ కేటగిరీ ఉంది, బి కేటగిరీ ఉంది అనుకుందాం. ఇద్దరు బట్టతలతో నా దగ్గరికి వచ్చారు. సో ఏ కేటగిరీ, బి కేటగిరీలో రిజల్ట్ ఈ రోజే చేసినాము, ఇంకొకరికి రేపు చేసినాము, ఎండ్ ఆఫ్ ద డే సేమ్ రాదు. తేడా ఎక్కడ వస్తుంది? డిపెండ్స్ ఆన్ వల్ల డోనార్ ఏరియా. ఇప్పుడు మనం ఎంత స్ట్రాంగ్ రూట్ పెడితే అంత స్ట్రాంగ్ మొక్క వచ్చినట్టు హెయిర్ కూడా అంతే. ట్రాన్స్ప్లాంటేషన్ నథింగ్ బట్ మన పొలంలో మనము నాటుతాం కదా వరి, అది ఇది సేమ్. అదేమో మొక్క, ఇదేమో లైఫ్, అంతే తప్ప ఇంకోటి ఊహించుకోండి మీరు కాసేపు, అంతే. సో మనం ఎంత స్ట్రాంగ్ నారు ఉంటే అంత మొక్క వస్తుంది. అట్లాగే రూట్స్ కూడా వాళ్ళ రూట్సే వాడతాం కదా. సో వాళ్ళ రూట్స్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత స్ట్రాంగ్ గా రూట్ అనేది వచ్చేస్తుంది. అది క్వాలిటీ ఆఫ్ గ్రాఫ్ట్ అంటాం. ద సెకండ్ థింగ్, మొత్తం ఖాళీ బట్టతల అయిపోయింది ఒక కేటగిరీకి. ఇంకో కేటగిరీకి ఏమో జర అంతగా ఖాళీ అవ్వలేదు, ఇదొక ఫ్యాక్టర్. ఇంకోటి, మొత్తం ఖాళీగా అయిన పర్సన్ కి డోనార్ ఏరియా సరిపోదు. అంటే ఏంటి? డోనార్ డెన్సిటీ ఈక్వల్ టు రిసిపియంట్ అనాలి మనం అంటాము. అంటే మనకి ఎంత కావాలో అంత వెనకాల ఉండాలి. ఇక్కడేమో ఎక్కువ కావాలి. ఎగ్జాంపుల్, ఒక 5000 గ్రాఫ్ట్ కావాలి, డోనార్ ఏరియా 3000 ఉన్నాయి అనుకోండి, సో మ్యాచ్ అవ్వదు. సో ఏ కేటగిరీ వచ్చేసి బాల్నెస్ ఎక్కువైంది, డోనార్ కూడా చాలా సరిపోయేటట్టుంది. బి కేటగిరీ ఏమో పెట్టాల్సింది ఎక్కువ, అక్కడ డోనార్ కావాల్సింది తక్కువ. అప్పుడు ఏం చేస్తాం? బి కేటగిరీకి తప్పదు కదా, నింపాలి. సో కొంచెం పల్చగా వస్తుంది. బట్ వాళ్ళ యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది? మాకు ఎలా ఉంది, మేము ఎలా ఉండే వాళ్ళ ముందు, మా హెయిర్ లైన్ చిన్నప్పుడు ఎలా ఉంది, మాకు అట్లా కావాలి అని దాంతో వస్తారు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఆన్ టైము బట్టతల వచ్చినప్పుడు, లేదంటే హెయిర్ థిన్నింగ్ అయినప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ కనుక వస్తే నిజంగా వాళ్ళు అనుకున్న హెయిర్ డెన్సిటీ, థిక్నెస్ వస్తుంది. కాబట్టి రిజల్ట్ అనేది వేరీ ఉంటుంది, పర్సన్ టు పర్సన్ వేరీ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ క్వాలిటీ, డిపెండ్స్ ఆన్ డోనార్ డెన్సిటీ, దాన్ని బట్టి ఉంటుంది. ఇంకోటి మీరు అడిగారు లుక్. సో ఈ లుక్ అనేది నిజంగా ఎవరైనా చూస్తే ఇది ట్రాన్స్ప్లాంట్ హెయిరా ఏదా అనేది ఎవ్వరు కూడా గుర్తుపట్టరు మనం చేసే టెక్నిక్. ఎందుకు అంటే వెరీ న్యాచురల్ లుక్. మనం ఇచ్చేది స్టార్టింగ్ హెయిర్ లైన్ జిగ్జాగ్ లో ఇస్తాము. జిగ్జాగ్ లో ఇవ్వడం వల్ల ఏమైతుంది? న్యాచురల్ గా ఒకదాని మీద ఒకదాని న్యాచురల్ గా క్రాప్ వచ్చేస్తుంది. సో వాళ్ళకి ఎవరు ఎట్లా గుర్తుపట్టాలి? అదేంటో ఈ మధ్యలో నీ హెయిర్ స్టైల్ చేంజ్ అయిందా, కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నావు, ఏం చేసుకున్నావు అని అడగాలి తప్ప, ఏమంతా మంచిగా లేదు, ఏమైనా పెట్టుకున్నావా హెయిర్, ఏమైనా విగ్గు పెట్టుకున్నావా, అది ఏమో అయింది అన్నట్టు ఉండకూడదు. సో మనం చేసే టెక్నిక్ ఎలా ఉంటుంది అంటే వెరీ న్యాచురల్. ఎవరు కూడా ట్రాన్స్ప్లాంట్ అయినట్టు ఎవరు గుర్తుపట్టరు. సో అది సూపర్ అండి. యా.